హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. ఏదో చెప్తున్నట్టున్నాడు మళ్ళీ మీ మలై పటేల్. బీసీల నోర్లు బట్టి బీసీలకు ఇస్తా అన్నటువంటి 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఉన్నాయి మొత్తం రెడ్లకి దోచిపెడుతున్నారు అని ఒక మలై పటేలే కాదు, బీసీ నాయకులందరూ సభలలో అదే బాగుతా ఉన్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఎస్సీలకి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉంది, ఎస్టీలకి వీళ్ళ రిజర్వేషన్ వీళ్ళకు ఉంది, బీసీలకి బీసీల రిజర్వేషన్ బీసీలకు ఉంది. ఒకప్పుడు అంబేద్కర్ గారు 1970s లో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన సమయంలో అట్టడుగునున్నటువంటి పాపం అణచివేతకి గురవుతున్నటువంటి ఎస్సీ ఎస్టీల ఆత్మాభిమానాన్ని కాపాడడం కోసమని మాత్రమే ఎస్సీ ఎస్టీలకి మాత్రమే రిజర్వేషన్స్ ఇచ్చారు. అవునా? ఈ బీసీల రిజర్వేషన్ అనేది అది చాలా కాలం తర్వాత వచ్చింది. మండల్ కమిషన్ ఒకటి వేసుకొని మాలో కూడా పేదలు ఉన్నారు అని చెప్పి పోరాటాలు చేసి యుద్ధాలు చేసి ఆ తర్వాత కొట్లాడి తీసుకొచ్చుకున్నారు. బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో కొట్లాడి మండల్ కమిషన్ ద్వారా సాధించుకున్నారు. అవునా? అసలైతే అంబేద్కర్ గారు ఇచ్చింది జస్ట్ ఎస్సీ ఎస్టీలకి మాత్రమే, బీసీలకు రిజర్వేషన్ అని ఎక్కడా లేదు. కాలానుగుణంగా మెల్లిగా మెల్లిగా రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేసుకొని బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. అట్లనే ఇప్పుడు నేనేమంటాను అంటే, మలై పటేల్ ఏం మాట్లాడుతున్నాడు? ఒక మలై పటేల్ కాదు, నా వాళ్ళపైన చూడండి, నా వాళ్ళపైన గమనించండి. 10 కామెంట్లు ఉంటే 10లో ఎంత లేదన్నా కూడా ఒక 5 కామెంట్లు అవే ఉంటాయి. రెడ్ల జనాభా ఎంత, రెడ్లకి ఎందుకు అంత శాతం ఈడబ్ల్యూఎస్, 10% ఈడబ్ల్యూఎస్ ఎందుకు అని. అయ్యా, మీకు తెలుసో లేదో, నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తా ఉన్నాను. చెప్పి 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 నాకే చిరాకు వస్తుంది. మరి మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. కానీ ఈడబ్ల్యూఎస్ అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఫినాన్షియల్ గా కంప్లీట్ గా వీక్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ కి మాత్రమే. ఇంతే భూమి ఉండాలా, ఇంతే ప్రాపర్టీస్ ఉండాలా, సంవత్సరానికి వార్షిక ఆదాయం ఇంత మాత్రమే ఉండాలా ఒక ఫ్యామిలీకి, ఇంతకంటే ఎక్కువ ఉంటే ఈడబ్ల్యూఎస్ వర్తించదు అని చెప్పి క్రిమిలేయర్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చి దాన్ని తలిగేసి పనికి మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఇచ్చినారు. ఈడబ్ల్యూఎస్ ఓన్లీ రెడ్ల కోసం ఇచ్చినారా? కాదు, ఓసీల కోసము, అందరి కోసము ఇచ్చినారు. మీరు కూడా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ వదిలేసుకోండి, మీరు కూడా వచ్చి మాతో పాటు ఈడబ్ల్యూఎస్ తీసుకోండి. అయినా ఈడబ్ల్యూఎస్ ఎవరికి కావాలా? ఈడబ్ల్యూఎస్ కోసం కాదు ఇప్పుడు కొట్లాడాల్సింది, ఓసీలు కొట్లాడాల్సింది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రెడ్లు కొట్లాడాల్సింది అయితే మాకు రిజర్వేషన్లు కావాలా. ఎస్టీలకి 10%, ఎస్సీలకి 17%, బీసీలకి 28% అంటూ తలా ఒక పర్సెంటేజ్ ఇస్తూ వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు కదా. అట్లనే ఓసీలకి కూడా, ఓసీల జనాభా ఎంతనో తేల్చండి. 1%, 2%, 3%. మేమెంతో మాకంతా మీరు అంటున్నారు కదా, మేమెంతో మాకంతా అని. అట్లనే ఓసీలు ఎంతనో ఓసీలకంతా, మేమెంతో మాకంతా. 3% ఉందనుకోండి, 100లో ఆ 3% తీసి ఇది ఓసీ రిజర్వేషన్ అనేసి పక్కన పడేయండి, మాలో ఉన్నటువంటి పేదలకు ఇస్తాం. అది మేమెందుకు జనరల్లో ఓట్లాడాలా? మేము ఓట్లు వేయట్లేదా? మేము పన్నులు కట్టట్లేదా గవర్నమెంట్కి? మేము తెలంగాణలో బతకట్లేదా? మేమెందుకు పన్నులు కట్టాలా? మాకెందుకు రిజర్వేషన్లు ఇవ్వరు? అంటే రెడ్లలో ఓసీలలో పేదలు లేరా? అంటే ఓసీలకి కడుపులు లేవా? ఓసీలకి పెళ్ళం పిల్లలు లేరా? ఓసీలకి బరువు బాధ్యతలు లేవా? ఓసీల పిల్లలకి భవిష్యత్తు లేవా? పోనీ మీకు 2 కాళ్ళు 2 చేతులు ఉంటే ఓసీలకి ఏమైనా 4 కాళ్ళు 4 చేతులు 2 బ్రెయిన్లు ఎక్స్ట్రా ఉన్నాయా? మీరెంతో మీకంతా కదా, మేమెంతో మాకంతా అని కొట్లాడుతున్నప్పుడు మేమెంతో మాకంతా కావాలి కదా. మీ పేర్ల చివర తోకలు ఉన్నాయి, అట్లనే మా పేర్ల చివర కూడా తోకలు ఉన్నాయి. గౌడు, యాదవ్, పటేల్ అని పెట్టుకుంటున్నారు కదా గొప్పగా. అట్లనే రెడ్డి అని ఉంది. రెడ్డి అనగానే అది కిరీటం కాదు కదా. నా పేరు రెడ్డి అని చెప్పుకోగానే కడుపు నిడుతుందా? నా పేరు రెడ్డి అని చెప్పగానే నా బిడ్డ కాలేజ్లో ఫ్రీ సీట్ ఇస్తారా? అందుకే ఓసీలారా, ముఖ్యంగా రెడ్లారా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఖచ్చితంగా ఇప్పుడు మనందరం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నం అయింది. మాకు రిజర్వేషన్లు కావాలా, మేమెంతో మాకంతా. 1%, రైట్, 1% అయితే 1%. ముఖ్యంగా ఇప్పుడు మనం గవర్నమెంట్ డిమాండ్ చేయాల్సింది ఏంటి అంటే, మా జనాభా ఎంతో తెలుసండి ఫస్ట్. మాకు అవమానాలు వద్దు. అడ్డమైనోడు పొడుగైనోడు మీరింతే 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 మీరు పిరికెడు అంటుంటే వాడాల్సిన అవసరం మనకు లేదు. మేమెంతో మాకంతా. మేము 1%, 2%, 3%, 5%, ఏదో తెర వెనక నిల్చొని మేము 12 ఉన్నాం, మా శాతం 10, మా శాతం 12 అని గఫాలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ని ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి ఖచ్చితంగా తేల్చమని అడుగుదాం. మా జనాభా ఎంతో తేల్చండి, ముఖ్యంగా రెడ్ల జనాభా ఎంతో తేల్చండి, తర్వాత ఓసీల జనాభా ఎంతో తేల్చండి, మేమెంతో మాకంతా. అప్పుడెప్పుడో 50 ఏళ్ల క్రితం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పట్టుకొని అది 5 ఏళ్ల కోసమే,
5 ఏళ్ల కోసం అని చెప్పి ఎస్సీ ఎస్టీల కోసం మాత్రమే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆధారంగా తీసుకొని వాళ్ళు అన్ని పోరాటాలు చేస్తున్నారే. మన రెడ్లలో ఉన్నటువంటి పేద పిల్లలు మీకు కనిపించట్లేదా? ఓసీలలోని పేద పిల్లలు మీకు కనిపిస్తలేరా? అంటే మీరు బతుకుతే సరిపోతుందా? ఖచ్చితంగా రెడ్లందరూ, ముఖ్యంగా పై స్థాయిలో ఉన్నటువంటి రెడ్లే ముందుకు రావాలి. ఇప్పుడు ఈ సమయంలో పై స్థాయిలో ఉన్నటువంటి రెడ్లే ముందుకు రావాలి. మేమెంతో మాకంతా. రెడ్ల జనాభా ఎంత, తెలంగాణలో రెడ్ల జనాభా ఎంత తేల్చండి ఫస్ట్. ఇది డిమాండ్, మనం చేయాల్సిన డిమాండ్. ముఖ్యంగా రెడ్డి కార్పొరేషను, ఓసీ కమిషను, ఈబీసీ కమిషను కాదు మనకు కావాల్సింది. ఓసీల జనాభా ఎంత, తెలంగాణలో ఉన్నటువంటి ఓసీల జనాభా ఎంత, రైట్. జనాభా ఎంతో తేలిన తర్వాత మేమెంతో మాకంతా. బీసీలు 80%, 90% అంటున్నారు కదా, రైట్ ఇచ్చుకోండి. ఎస్సీ ఎస్టీలు 20% అంటున్నారు కదా, రైట్ ఇచ్చుకోండి. అట్లనే ఓసీల జనాభా ఎంతనో అంత ఇవ్వండి, సరిపోతుంది. మేమెందుకు జనాల్లో పోటీ పడాలా? ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకంత రిజర్వేషన్ ఇచ్చేసి మిగిలిన జనాల్లో పడేసేయండి. అప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఇప్పుడు అలాగే ఉన్నాయా? ఎవరైనా మాది కూడా అంటే పడతారా? ఎవరైనా గౌన్లోడా, చాకలోడా అంటే పడతారా? అదే రెడ్డోడా అని ఎంతమంది అంటున్నారు. మేమెందుకు పడాలా? గవర్నమెంట్ సొమ్ము తింటున్నటువంటి, గవర్నమెంట్ మీద పడి తింటున్నటువంటి, గవర్నమెంట్ మీద పండి తింటున్నటువంటి, దేశాన్ని మొత్తం దోచి వాళ్ళ చేతిలో పెడుతున్నప్పటికీ వాళ్ళని ఎవరినైనా ఒక మాట అంటే పడతారా? అదే రెడ్డోలు ఏహే ఆమె రెడ్డి, ఏహే వారు రెడ్డోడు అని వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారు మీడియా పరంగా. మనం ఎందుకు పడాలా? రెడ్లు ఎందుకు పడాలా? ఒకవేళ పడితే గిడితే వాళ్ళు పడాలా? రిజర్వేషన్లు తీసుకొని ఫ్రీగా బతుకుతున్నటువంటి వాళ్ళు పడాలా? రెడ్లు కడుతున్నటువంటి పనుల ద్వారా తింటున్నటువంటి వాళ్ళు పడాలా? మేము పన్నుల రూపంలో భిక్షం వేస్తే తీసుకెళ్లి మీరు వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళ కడుపులు నింపుతా ఉంటే ఇలాంటి గవర్నమెంట్కు మనం ఎందుకు సపోర్ట్ చేయాలా? మనం ఎందుకు ఓట్లు వేయాలా? మన పిల్లల భవిష్యత్తుతో మనకి పని లేదా? మనకు రిజర్వేషన్లు అవసరం లేదా? మనం ఎందుకు జనరల్లో పోటీ పడాలా? మొన్న సర్పంచ్ ఎలక్షన్ చూసినారు కదా, బీసీ రిజర్వేషన్లో బీసీలు ఉంటారు, ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీలు ఉంటారు, ఎస్టీ రిజర్వేషన్లో ఎస్టీలు ఉంటారు. ఫైనల్గా జనరల్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళే ఉన్నారు అన్ని ప్లేసుల్లో. అంటే మన పరిస్థితి ఏంది ఆలోచిస్తున్నారా ఎవరైనా? అదే అట్లా లేకుండా ఎవరి రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నట్టు ఏసీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, ఓసీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ అని ఎవరి వాళ్ళకు ఉందనుకోండి, ఆ మిగిలిన దానిలో జనరల్ సీట్లో వీళ్ళందరూ పోటీ పడతారు. అప్పుడు ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు పైకి వస్తారు. అంతేకాని రెడ్లు అనేటప్పటికేమో కంప్లీట్గా జనరల్ అందరితో పాటు పోటీ పడాలి. వీళ్ళకి మాత్రం ఎవరి పల్లెంలో వాళ్ళకి రెడీగా పెట్టేసి ఉంచుతారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఖచ్చితంగా ఓసీ అన్నదమ్ములారా, ముఖ్యంగా రెడ్డి అన్నదమ్ములారా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మన దాంట్లో కూడా పేదలు ఉన్నారు. ఎంతసేపు మేము దోపులము, మేము తురుములము, మేము రెడ్లము అని గఫాలు కొట్టుకోవడం కాకుండా, మా తాతల నేతులు నాకుతుండే ఇప్పుడు మూతులు వాసన చూసి బతుకుతాము అంటే మూతులు వాసన చూసి బతికే రోజులు పోయినాయి. మనకు రిజర్వేషన్ కావాలా? మన పిల్లల భవిష్యత్తు బాగుండాలా? మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, మన బిడ్డల భవిష్యత్తుని మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా మన జాతిని మనం కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఓసీ రిజర్వేషన్ కావాలా? చలో మేమెంతో మాకంతా. 1% ఇస్తారా? ఇచ్చేయండి. వాళ్ళు 1% ఇచ్చినా కూడా తల వంచుకొని తీసుకుందాం. మనం ఎందుకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని, ఈబీసీ అని, ఈడబ్ల్యూఎస్ అని, ఇవన్నీ మనకెందుకు? వాళ్ళు ఎట్లయితే దర్జాగా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లి ఇచ్చి రిజర్వేషన్లు పొందుతున్నారో మనం కూడా అట్లనే దర్జాగా క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించేసి రిజర్వేషన్ తీసుకుందాము. మనకెందుకు ఈ క్రిమిలేయర్లు, మనకెందుకు ఈ అడ్డంకులన్నీ? అవసరం లేదు కదా. వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో తెలంగాణలో మనం అట్లే బతుకుతున్నాం. మనకి ఏమైనా పన్నుల్లో రాయితీ ఇస్తున్నారా? మనకి ఏమైనా ఫ్రీగా ఇల్లు కట్టిస్తున్నారా? మన బిడ్డల భవిష్యత్తు కోసం సపరేట్గా ఏమైనా బిజినెస్లు పెట్టిస్తున్నారా? మనకి ఏమైనా స్పెషల్గా లోన్లు ఇస్తున్నారా? పోనీ మనకి ఏమైనా వాళ్ళకంటే 4 తలకాయలు, 2 మెడకాయలు, 4 చేతులు, 4 కాళ్ళు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. అందుకే ఒకసారి మంచిగా ఆలోచించండి. మేమెంతో మాకంతా అనండి. ఖచ్చితంగా గవర్నమెంట్ని మనం ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా ఆలస్యం చేస్తే మన భవిష్యత్తుకి, మన బిడ్డల భవిష్యత్తుకే ప్రమాదం. మేమెంతో మాకంతా. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లతో పాటు మా ఓసీ రిజర్వేషన్ మాకు ఇచ్చేయండి. ఇదే నెక్స్ట్ మన నినాదం. మేమెంతో మాకంతా. ఓసీ జనాభా ఎంతనో లెక్కలు తేల్చండి, దానిలో రెడ్ల జనాభా ఎంతనో లెక్కలు తేల్చండి. ఖచ్చితమైన లెక్కలు కావాలా?
మేమెంతో మాకంతా, మా బిడ్డలకి భవిష్యత్తు ఉంది, మా బిడ్డలకి కడుపులు ఉన్నాయి, ఆకలిస్తుంది, మాలో పేదలు ఉన్నారు, మాకు రిజర్వేషన్ కావాలా, ఓసీలకంటూ సపరేట్గా రిజర్వేషన్ కావాలా. మీరు మండల్ కమిషన్ వేస్తారా, జిల్లా కమిషన్ వేస్తారా, ఇంకేదైనా కమిషన్ వేసుకుంటారా, ఇంకో అంబేద్కర్ గారు దిగొస్తారా తెలియదు, కానీ మా రిజర్వేషన్లు మాకు కావాలా. ఇస్తేనే మేము ఓట్లు వేస్తాం, లేదు అంటే మా ఓట్లు మీకు వెయ్యం, మేము పన్నులు కట్టాం. ఇది నెక్స్ట్ మనం చేయాల్సిన నినాదం, ఇది మనం చేయాల్సిన పోరాటం. లేదు అంటే రాను రాను మన బిడ్డల భవిష్యత్తుకే భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే వీలైనంత వరకు మన పిల్లలు సగం వరకు 50% ఓసీల పిల్లలు వేరే వేరే దేశాల్లోనే బతుకుతున్నారు. అవునా? ఎందుకు మన పిల్లలు ఎందుకు వేరే దేశాల్లో బతకాలా? మనం ఎందుకు వీళ్ళ దగ్గర పన్నులు కట్టాలి? ఒక్కసారి ఆలోచించండి ఓసీ అన్నదమ్ములారా. అట్లా అని చెప్పి నేనేం బీసీలని ఎస్సీ ఎస్టీలని కించపరచట్లేదు. మీరెంతో మీకంతా, మీకు న్యాయం జరగాల, రైట్. అట్లనే అదే తరహాలో మేమెంతో మాకంతా. మీరే చెప్తున్నారు కదా 1%, 2%, 4%, 5% అని. మా పర్సంటేజ్ ఎంతో తెలుసండి, మా జనాభా ఎంతో తెలుసండి. ఎంత పర్సెంట్ ఉంటే అంత పర్సెంట్ ఇచ్చేసేయండి. మేమెంతో మాకంతా. జనరల్తో మాకు పని లేదు. జనరల్తో మీతో పాటు మేము పోటీ పడతాం. అన్ని కులాలతో పాటు రెడ్లు ఓసీలు కూడా పోటీ పడతారు. కానీ మాకంటూ సపరేట్గా ఓసీ రిజర్వేషన్ కావాలా? థ్యాంక్ యూ.